చిన్న ప్రార్థనలో వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారివైన మా దేవ, మీ ప్రేమ ఘనమైనదని మాకు అర్థమవుతుంది తండ్రి. ఎంతో ఈ దినమును చూడడానికి ఎంతోమంది ఈరోజు లేరు తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని సజీవులుగా ఉంచి సజీవులైన దేవుడి యొక్క వాక్యము వినుటకు, ఆ వాక్యము ద్వారా మా హృదయంలోకి చొచ్చుకుపోయి ప్రాణాత్మను కీళ్లను విభజించు మటుకు దూరిపోయి నరములను తండ్రి సంధించి మా హృదయాల్లో ఉన్న చెడుతనమును తొలగించుటకు మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి హృదయపూర్వక వందనాలు తండ్రి. చెప్తున్న నేను, వింటున్న మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులలో ఉండకుండా ఉన్నతుడైన దేవుణ్ణి ఎదుర్కొనుటకు, ఆగమేఘాల మీద ఆయన్ను కలిసికొనుటకు, ఆయనున్న శాశ్వతమైన మహాలోకాన్ని మాసత్తు చేసుకొనుటకు తండ్రి, నీ వాక్యాన్ని విని గ్రహించగలిగిన సమూహంలో మేముంటూ ఉన్నతమైన దైవికమైన నీ శక్తి చేత మమ్మల్ని బలపరిచి బ్రతికించమని, నీ కరుణా కటాక్షము తండ్రి మా యందు ఉంచమని తండ్రి. సౌలుకు మీ కృప దూరమైనట్టుగా కాకుండా, దావీదుకు నీ కృప దూరము కాకుండా కాపాడినట్లు మమ్మల్ని కూడా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని బలపరచండి తండ్రి. చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును, వివేకం కలిగిన నీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. చక్కగా విభజించి ఉపదేశించుటకు తండ్రి సమయోచితమైన జ్ఞానం మాకు అనుగ్రహించండి తండ్రి. చెప్పుటకు నేను ఏమాత్రం అర్హుని కావద్దు తండ్రి. నా నోటిని మీరే మీ బూరగా వాడుకోండి. మేము మాట్లాడితే ఒక్కరు కూడా మారు మనసు పొందరు తండ్రి. మీరే మాట్లాడి మాకు సహాయమును అనుగ్రహించమని క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలమ్మా. లోకపు యొక్క తీరును చూస్తే అటవీ శాఖను కాపాడుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. అంటే అడవులను కాపాడుకోవాలి. అడవులను మనం నాశనం చేస్తే, అడవుల్లో ఉన్న చెట్లను మనం నాశనం చేస్తే, అడవులు అంతరించిపోతే మానవ మనుగడ చాలా కష్టమవుతుంది, మానవుడు ప్రమాదకరంలో పడిపోతాడు అని లోకం, అంటే ప్రభుత్వాలు కొన్ని చట్టాలు తీసుకుంటాయి. అంటే మనం చెట్లు నరికేస్తే ఏమైపోతే మనుషుడికి ప్రమాదం అని గ్రహించిన ప్రభుత్వం చెట్లను నరికేయద్దు, చెట్లను నరికేస్తే తీవ్రమైన శిక్షకు మీరు అర్హులు అని అంటుంది. అలాగే ప్రభుత్వం కూడా పర్యావరణాన్ని ఏమి చేద్దాం, కాపాడుకుందాం, వాతావరణాన్ని, కాలుష్యాన్ని అరికడదాం అని రకరకాలుగా మనిషి యొక్క మనుగడ సాగించడానికి ప్రభుత్వాలు కొన్ని చట్టాలు విధించి పర్యావరణాన్ని కాపాడుకుందాం, అటవీ శాఖను పెంచుకుందాం, చెట్లను నరికేయద్దు, జంతువులను మనం చంపకూడదు. ఇప్పటికే చాలా పక్షులు, చాలా జంతువులు అంతరించిపోతున్నాయి. అందుకనే మనిషిని చంపితే ప్రమాదం లేదు, కానీ మనిషిని చంపితే బాగా 3 పూట్ల అన్నం పెట్టేసి కొన్ని సంవత్సరాలు అలా ఉంచేసుకొని హ్యాపీగా మళ్ళీ రిలీజ్ చేసేస్తారు. అదే జంతువుని చంపితే మాత్రం చాలా ప్రమాదం. అంటే మనుషుడికి ఉన్న జాగ్రత్త, మనిషికి లేని జాగ్రత్త జంతువులపైన అధికంగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ దేవుడు అలా కాదు, మనిషి పైన అత్యంత జాగ్రత్తగా చూపిస్తాడు. అందుకని నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని ఆజ్ఞ. ఎందుకంటే పొరుగువాన్ని నువ్వు ప్రేమిస్తే పొరుగువాడు నీ ఎదుట క్షేమంగా బ్రతుకుతాడు. పొరుగువాడు నీ ఎదుట, పొరుగువానికి ఏ ప్రమాదం ఉండదు. అందుకనే ఆయన వేసిన ఆజ్ఞ ఏంటంటే పొరుగువాన్ని ప్రేమించు, నీ పొరుగువానికి కీడు కల్పించద్దు, నీ పొరుగువారికి అన్యాయం చేయకూడదు అని ప్రభు కొన్ని మాటలు మనకు చెప్పడం జరుగుతుంది. అంటే లోకంలో అంతరించిపోతున్న వాటిని చూసి ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, మళ్ళీ ఇవి కంటికి మరుగైపోతాయి, ఇవి కంటికి కనిపించకుండా మరుగైపోతాయి కనుక పక్షులను, జంతువులను, అటవీ శాఖని మీరు కాపాడండి, అవి అంతరించకుండా ఉండాలి అంటే మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, భారం మన మీద ఉందని అంటుంది. అదే ప్రభు చెప్తున్నాడు, ఏమని తెలుసా? నీతిమంతులుగా మీరు ఉండండి, నీతిమంతులుగా మనల్ని కాపాడుకుందాం. ఈరోజు వాక్యం దగ్గరికి వచ్చామంటే ఏంటి? మళ్ళీ పురికొల్పబడాలి, మళ్ళీ మనం రేపబడాలి. నీతిమంతులుగా మనం మళ్ళీ ఏం కావాలి? పురికొల్పబడాలి. నీతిమంతులు అంతరించిపోకూడదు. మన కార్య ఆరంభం కంటే కార్య అంతం గొప్పగా ఉండాలి. భక్తి జీవితంలో ఈరోజు ఇక్కడికి వచ్చేసి 4 ప్రార్థనలు చేస్తే కాదు, కానీ అంతం వరకు మనం ఏం చేయాలి? ఆ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఆ భక్తిని తుది శ్వాస వరకు దేవుని ఆజ్ఞలకు, దేవుని కట్టడలకు మనము ఎల్లప్పుడూ విధేయత చూపించే పిల్లలుగా, యోగ్యులుగా ఉండాలన్నది దేవుడి కోరిక. ఇప్పుడు అర్థమవుతుందా?
అంతరించిపోతున్న నీతిమంతులను అనంతమైన దేవుడు కాపాడుకోవాలన్న ఆసక్తి తృష్ణ ఆయనకుంది. అందుకని ఈరోజు వాక్యం ద్వారా మనం ఏం చేయడానికి వచ్చాడు? ఉదక స్నానం చేయడానికే ఈరోజు సంఘంగా మనందరం కూడుకుంటున్నాం. అంటే అంతరించిపోవడం, నీతిమంతుల జీవితాలు అంతరించిపోకూడదని, మళ్ళీ ఈ లోకమాయలో ఎక్కడ మనం పడిపోతామో, ఈ లోకపు యొక్క ఉరిలో ఎక్కడ చిక్కుకుపోతామన్న భయముతో దేవుడు అందుకనే ఆదివారం ప్రతినిత్యము తమ గడప యొద్ద నిలబడుకోమన్నాడు. ఈరోజు క్రైస్తవాన్ని అడిగితే ఆదివారం ఒక్క పూట మాత్రమే మేము దేవుణ్ణి ఆరాధిస్తే చాలు, మీరు ధన్యులు, ఆదివారం రాని వాళ్ళు దౌర్భాగ్యులు అనే మూర్ఖపు మాటలు సమాజంలో మనం ఎన్నో వినబడుతున్నాం, ఎన్నో వింటున్నాం. కానీ ఆదివారం ఒక్కరోజుకు అయ్యే భక్తులం మనం కాదు. ఎలా ఉండాలంట? సామెతల గ్రంథంలో అనుదినము ఆయన గడప దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. ఆయన వాక్యం ఏం సెలవిస్తుంది, ఆయన వాక్యం ఏం మాట్లాడుతుంది, ఆయన వాక్యం ఏ విధంగా మనల్ని సరిచేసుకోమంటుంది, ఆయన వాక్యము ఎలాగ మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు అని, అటువంటి దైవిక మార్గంలో నడిపించాలని వాక్యం ఏం చేస్తుంది? అనుదినము ఆయన గడప దగ్గర నిలబడుకోమని మనకు సెలవిస్తుంది. కానీ ఈరోజు ఆదివారం ఒక్కరోజుతోనే మనము సాల్లే అని సరిపెట్టుకుంటున్నాం. ఆదివారం భక్తులుగా ఉంటే ఒకనాడు నోహు జలప్రలయంలో ఏ విధంగా అయితే కొట్టుకుపోయారో అలాగే మన జీవితాలు కూడా క్రీస్తు రెండవ రాకల్లోనూ లేదా మనం ప్రాణం పోకల్లోనూ ఖచ్చితంగా కొట్టుకొని మన జీవితాలు, మన ఆత్మ నిత్య దండన అయిన ఆ పాతాళపు వేదనాన్ని ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం కూడుకుంటున్నాం. ఎందుకు కూడుకుంటున్నాం? ఒకరోజు నోవకు కూడా ఇలా చెప్పాడు, యోగ్యులుగా ఉండాలని. ఎలా ఉండాలి? ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి? యోగ్యులుగా ఉండాలని, ఆయన సన్నిధిలో ఉన్నతులుగా మనం ఎదగాలని. వీడ విన్న మాట మన హృదయంలోకి ఎక్కాలి, మన బుర్రలోకి ఎక్కాలి. బుర్రలోకి ఎక్కిన ఆ మాట మన బ్రతుకు దినములన్నింటినీ ఏం చేయాలని? కాపాడుకోవాలి. బుర్రలోకి ఎక్కిందంటే అది మన బ్రతుకులోకి ఎక్కాలి. ఎప్పుడైతే బుర్రలోకి ఎక్కుతుందో అది మన బ్రతుకు బాటల్లోకి ప్రయాణం కొనసాగుతుంది. బుర్రలోకి ఎక్కలేదంటే బ్రతుకులోకి రాదు. మన బుర్రలోకి ఎప్పుడైతే ఆ మాట సూటిగా స్పష్టంగా ఎప్పుడైతే ఎక్కుతుందో అది బ్రతుకులోకి వస్తుంది. ఆ బ్రతుకులోకి ఎక్కిన మాట మన బాటల్లోకి వస్తుంది. అంటే ఇక్కడ అందరూ స్త్రీలుగా ఉన్నారు కాబట్టి స్త్రీల గురించి కొన్ని మాటలు చెప్పాలని నేను ఈరోజు ఈ మెసేజ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే స్త్రీలు అధిక సంఖ్యలో మన సంఘంలో ఉంటున్నారు, పురుషులు అసలు కనపరారు. కనుక స్త్రీలకు గురించి కొన్ని మాటలు మనము ఈరోజు ధ్యానించాల్సిన విధంగా ప్రభు యొక్క కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించాడు. సామెత గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తీద్దాం ఒకసారి. ఎవరన్నా స్త్రీలలో బైబిల్ చదివేవాళ్ళు ఉంటే ఓపెన్ చేయండి అమ్మా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి ఎటువంటిదంట? కిరీటం వంటిది, సిగ్గు తెచ్చున్నది ఎముకలకు కుళ్ళు వంటిది అన్నాడు దేవుడు. అంటే యోగ్యురాలు అంత భౌతికంగా చూసుకుందాం, అలాగే ఆత్మీయంగా కూడా మనం గమనిద్దాం. యోగ్యురాలు ఎలా ఉంటుంది? తనకు పెనిమిటికి కిరీటం ఎక్కడుంటుంది. కిరీటం ఎక్కడుంటుంది? పాదాల కింద ఉంటుందా? కిరీటం ఎక్కడ ఉంటుంది? నెత్తిపైన ఉంటుంది. వెరీ గుడ్. అంటే కిరీటం ఎలాగుంటుంది? నెత్తిపైన ఉంటుంది. కిరీటం దేనికి సాదృశ్యం? ఘనతకు సాదృశ్యం. కిరీటం దేనికి సాదృశ్యం? గొప్పతనానికి సాదృశ్యం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటంలో ఉంటుంది. భర్త అడుగు జాడల్లో ప్రతినిత్యము అడుగులు వేయడానికి ఆమె సంసిద్ధంగా ఉంటుంది, సిద్ధంగా ఉంటుంది. భర్తకు విధేయత చూపించే భార్యను చూడండి. భర్త ఎటువంటి మూర్ఖుడైనా, ఎటువంటి దుర్మార్గుడైనా, ఎటువంటి నీచుడైనా, ఎటువంటి కపటుడైనా, ఎటువంటి వేషధారుడైనా కానీ ఆ భర్తకు వెనుచూపు చూడదు. ప్రభువు నమ్ముకున్న స్త్రీ అయితే ఇంకా ఎలా ఉంటుందంటే, ఒకవేళ నిజంగా ప్రభువు నమ్ముకున్న స్త్రీ అయితే వాడు ఎటువంటి దుర్మార్గ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభువు మాటకు ప్రభువు మాటకు విని భర్తను మార్చుకోవడానికి తన ప్రవర్తనను కట్టుబడి, తన ప్రవర్తన వాడు ఎటువంటి క్రూరత్వాన్ని వెదజల్లుతున్నప్పటికీ, ఎటువంటి క్రూరత్వాన్ని చూపిస్తున్నటువంటి, ఎటువంటి దుర్మార్గతత్వాన్ని చూపిస్తున్నప్పటికీ తన ప్రవర్తన ద్వారా తన భర్తను రాబట్టుకోవాలి. నాతో పాటు నా భర్త కూడా భక్తి జీవితంలో ఎదగాలని సహిస్తూ, ఓర్పుతో, సహనంతో, దీర్ఘశాంతంతో ప్రభు యొక్క ప్రేమను ప్రతినిత్యము తనకు అన్నం వడ్డించిన విధంగా తన ప్రేమను వడ్డిస్తూ ప్రభు మార్గంలోకి చిన్నంగా తన ప్రవర్తన, ఆ దుర్మార్గం యొక్క ప్రవర్తన ద్వారా ఆ ప్రవర్తన నుండి విడిపించాలని తను వధింపబడుతూ, తను బాధపడుతూ
తను వేదన పొందుతూ రకరకాల హింసలు అందుతూ తన భర్తను మంచి మార్గంలో నడిపించుకోవాలని యోగ్యురాలైన తన భార్య తన పెనిమిటిని కాపాడుకోవాలని ఏం చేస్తుంది? కిరీటంగా ఉంటుంది. ఎంత హింసించినా, ఎంత క్రూరత్వాన్ని చూపించినప్పటికీ తను తగ్గించుకుంటూ భర్తను హెచ్చించుకుంటుంది. అటువంటి దుర్మార్గమైన పనులు చేసినప్పటికీ నోరు మూసుకొని సంసారపు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతుంది. కానీ సిగ్గు తెచ్చినది ఏం చేస్తుంది? సిగ్గు తెచ్చేది ఏం చేస్తుంది తెలుసా? భర్త నీతిమంతుడు అయినప్పటికీ, భర్త యథార్థవంతుడైనప్పటికీ, భర్త ఉన్నతంగా తన నీతిని కొనసాగిస్తూ తన పొరుగు వారి పట్ల, కుటుంబం పట్ల, సమాజం పట్ల, సంఘం పట్ల నీతిని కాపాడుకుంటూ దేవుడి ఆజ్ఞలకు కట్టుదిట్టపడుతూ దేవుని నీతిని ఎరిగి ఎవ్వరికి ఎటువంటి అపకారం చేయకుండా దేవుణ్ణి ఆరాధించే భర్తలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారు తెలుసా? భర్తను నిందించేవాళ్ళు, భర్త గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు, భర్త గురించి కాని మాటలు చెప్పేవాళ్ళు, భర్తను వేధించేవాళ్ళు. అంటే స్త్రీలలో ఇటువంటి సమూహం ఉంది, స్త్రీలలో ఇటువంటి సమూహం ఉంది, భర్తల సమూహంలో కూడా ఇటువంటి సమూహం ఉందని మనకు ఖచ్చితంగా చెప్పగలం. అంటే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం తెస్తుంది, అవమానం తేదు. యోగ్యురాలు తన భర్తకు ఘనత తీసుకొస్తుంది, అవమానాన్ని ఎన్నటికీ తేకూడదు ఎటువంటి భర్త అయినా కానీ. అంటే కిరీటం ఏం చేస్తుంది? ఉన్నత యొక్క పొజిషన్ను చూపిస్తుంది. అలాగే సిగ్గు తెచ్చినది ఏం చేస్తుంది? భర్త నీతిని కూడా పట్టించుకోదు. భర్త యొక్క యథార్థత తనకు అవసరం లేదు, భర్త యొక్క భక్తి తనకు అవసరం లేదు, భర్త యొక్క నీతి తనకి ఏమాత్రం పట్టనట్టు ఉంటుంది. వీలైతే బురద చల్లుదామనే ఉంటుంది. కానీ ఆయన బ్రతుకు మార్చిన దేవుని యందు నేను కూడా నా బ్రతుకును మార్చుకోవాలని ఏమాత్రం ఆలోచన పెట్టదు. ఇలాగ మనం గమనించినట్లయితే నోవహు దినంలో కూడా దేవుడు అంటాడు, నోవహు ఆర్డర్ వేస్తూ, నోవహు కొన్ని విషయాలు చెప్తూ, నోవహు ఏం చెప్తాడంటే, నోవహు నా సన్నిధి భూలోకం అంతా చెడిపోయినది, నా సన్నిధి భూలోకం అంతా ఎలా ఉంది? బలాత్కారంతో నిండినది. నా సన్నిధి నేను అంతం తేవబోతున్నాను, సమస్త శరీరంలో నేను ఏం చేయబోతున్నాను? మట్టు పెట్టబోతున్నాను. ఎందుకంటే నా సన్నిధిలో ఏం జరుగుతుంది? బలాత్కారం జరిగిపోతున్నది. ఈరోజు కూడా బలాత్కారం జరగట్లేదా? పొరుగువాడిపైన దాడి, తన కుటుంబం పైన దాడి, సొంత భర్తే కుటుంబం పైన దాడి చేస్తున్నాడు. తాగుడు వ్యసనాలకు లోనైపోయి కుటుంబాన్నే బలాత్కారం చేస్తున్నాడు. భార్య కష్టపడి సంపాదించిన సొమ్మును బలాత్కారంగా లాక్కెళ్ళిపోయి తన తాగుడు వ్యసనాలు ఖర్చు పెట్టట్లేదా? భార్య కట్టుకున్న ఆ పస్తులు కూడా, ఆ కమ్మలు కానీ ఉన్నవి గొలుసులతో అమ్మేసి భర్త బలాత్కారం చేసి తన భార్య పైన దాడి చేసి ఎంతమంది తాగుడుకు లోనైపోయి ఆ తాగుడు వ్యసనాలకు లోనైపోయి బలాత్కారం చేసి కుటుంబాలపైనే, పక్కన వాళ్ళతో ఎవరొద్దు, అవి తీసుకుపోయి వీడు పీకల దాకా తాగితేనే వీడికి ఆనందం. తాగి వచ్చినాడు మర్యాదగా ఉంటాడా? పొరుగువారితో గొడవ, కుటుంబములతో గొడవ, ఇంటి రట్టును గట్టుకు తీసుకొచ్చాడు వీడు. అటువంటి దుర్మార్గులు అంటే దేవుని సన్నిధి ఎలా కనపడుతుంది ఆయన దృష్టికి? చాలా మంచిగా ఆహ్లాదకరంగా మనము పార్కులోకి వెళ్ళిపోయిన తర్వాత చల్లని వాతావరణము, ఆ చల్లని పూలను చూసి మనం ఆనందపడినట్టు లేదు. ఆయన సన్నిధి నోవహుకు చెప్తే ఏమంటున్నాడు? నా సన్నిధి బలాత్కారులు కనపడుతున్నాడు, భూలోకం అంతా ఏమైపోయింది? చెడిపోయినది నోవహు, అంతం వచ్చి ఉన్నది. ఇంతం వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలి? వెళ్ళి ఓడ కట్టుకోవాలి. ఓడ కట్టుకుంటేనే సేఫ్ జోన్లోకి వెళ్తావు, లేకపోతే భయంకరమైన పరిస్థితిలో నువ్వు నీ కుటుంబం కూడా కొట్టుకుపోద్ది. అంతం వచ్చి ఉన్నది నా సన్నిధిలో. ఈరోజు కూడా కాలానికి అంతం వచ్చి ఉన్నది. కాలానికి ఏమొచ్చి ఉన్నది? అంతం వచ్చినది. కాలం కూడా ఏం చేస్తుంది? రోమపత్రికలో సమస్త సృష్టి ఏం చేస్తుందంట? మూలుగులతో, ప్రసవ వేదనతో పడిందంట, మూలుగుతున్నదంట. ఈ భూమి, ఆకాశం, ఈ పంచభూతాలు ఏవైతే మన వాడుకకు వినియోగించడానికి దేవుడు పెట్టాడో, భూమి, ఆకాశం, అగ్ని, నీరు, ఈ గాలి, ఇవన్నీ ఏం చేస్తున్నాయంట? మూలుగుచున్నాయంట. మూలుగుతూ ఏం చేస్తున్నాయి? ప్రసవ వేదన పడుతుందంట. ఎందుకు ప్రసవ వేదన పడుతుంది? ప్రభువా, ఈ భూమి మీద నువ్వేమో నీ పిల్లలకు ఈ భూమి మీద ఈ పంచభూతాలను నీవు వాళ్ళకు అనుగ్రహిస్తే వీళ్ళేం చేస్తున్నారు? ఆ పంచభూతాలని నాశనం చేయడానికి మానవులు ప్రయత్నిస్తున్నారు. కనుక అవి మూలుగుతూ ప్రసవ వేదన పడుతూ, ప్రభువా త్వరగా వచ్చాయి, ఈ పంచభూతాలను మిగుటమైన వేండ్రంతో లైవ్ చేసి నువ్వు నీ సన్నిధిలో మేము బ్రతకాలని ఆ పంచభూతాలు కూడా ఏం చేస్తున్నాయి? మూలుగుతూ ప్రసవ వేదన పడుతుందంట.
అలాగే ఆ రోజు కూడా అంతం వచ్చి ఉన్నది, ఈ ప్రపంచానికి అంతం వచ్చి ఉన్నది నాయన. నోవహు ఓడ సిద్ధపరుచుకో అన్నప్పుడు వాడ ఈయన వెళ్ళిపోయి ఆ దేవుని ఆజ్ఞకు శిరస్సు ఉంచి వాడ సిద్ధపరుచుకుంటున్నప్పుడు భార్య యోగ్యురాలు. అర్థమవుతుందా? అంటే ఇటువంటి సమయంలో యోగ్యురాలైన తన భార్య ఏం చేసింది తెలుసా? తన భర్తకు సహాయకురాలుగా ఉంది. ఆ ఓడ కట్టే ఆ ప్రయత్నంలో ఆయన ఓడ కడుతున్నప్పుడు తిరస్కరించడానికి కానీ తిరుగుబాటు చేయడానికి కానీ ఏమాత్రం ఆమె వెనక్కి తిరిగి చూసినట్టు మనకు కనపరాదు. అందుకనే దేవుడు సాటైన సహాయంగా ఇచ్చాడు. అది ఆదాము కాలంలో అవ్వ విషయంలో నెరవేరలేదు, కానీ నోవహు కాలానికి వచ్చేసరికి అది ప్రత్యక్షంగా మనకు కనబడుతుంది. అటువంటి దుర్మార్గుల మధ్య, అటువంటి కామ వికారుల మధ్య, అటువంటి నీచుల మధ్య, అటువంటి ప్రమాదకారుల మధ్య ఒక భార్యాభర్తల బంధం చూడు. భర్త, నీతిమంతుడైన భర్త దేవుని మాటకు కట్టుబడి దేవుని యొక్క మాటలకు విధేయుడు చూపిస్తూ ఓడ కడుతుంటే ఆ ఓడ కట్టే ప్రయత్నంలో భార్య, ఏమయ్యా నీకు బుద్ధుందా? పని బాట వదిలేసి ఈ ఓడ కట్టుకుంటూ కూర్చుంటే మన పరిస్థితి ఏంటి? మన పిల్లల భవిష్యత్తు ఏంటి? మన జీవితాలు ఏమైపోవాలి? మన పొట్టపూటి కోసం ఏం పోషించుకోవాలి అని ఏమాత్రం తిరస్కరించి, ఎక్కడ దేవుడయ్యా, ఏం మాట విన్నావు ఏంటి అని ఏమాత్రం అసందేహాన్ని భర్త మెదడులో పుట్టించింది కాదు. ఎవరు? నోవహు భార్య. ఆమె పేరు రాయలేదు, కానీ తన వెనకనే ఉంటూ సాటైన సహాయంగా ఉంటూ కుమారులను కుమార్తెలను కట్టుకుంటూ వాళ్ళకు మళ్ళీ 3 కోడళ్ళు కూడా ఉన్నారంట. ఆ కోడలను కూడా ఎంత చక్కటి భక్తి మార్గంలో పెంచిందో చూడండి. మామూలుగా ఇంట్లో ఒకరు భక్తి పరులు ఉంటే మిగతా వాళ్ళంతా భక్తిహీనులుగా ఉంటారు. ఒక్కరు ప్రార్థన చేసేవాళ్ళంటే ఒకడు పాపాలు చేసేవాళ్ళంటే కుటుంబం అంతా ఉంటుంది. ఒక్కడు మాత్రమే ప్రార్థన చేస్తారు, మిగతా వాళ్ళు పాపాలు చేసేవాళ్ళుగా ఉంటారు. కానీ ఈ కుటుంబం చూడు ఎలాగుందో. 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారులకు ఎటువంటి కోడళ్ళు? వాళ్ళు కూడా భక్తిపరులే, వాళ్ళు కూడా యథార్థవంతులే, వారు కూడా దేవుని మాటకు కట్టుబడే వాళ్ళే. అందుకనే కదా వాళ్ళు జలప్రలయంలో వచ్చి సమస్త జనులు తుడిచిపెట్టేస్తున్నప్పటికీ వీళ్ళు మాత్రం ఓడలో సురక్షితంగా ప్రవేశించి అరారాత్ పర్వతాలపైన క్షేమంగా ఆ ఓడ ల్యాండింగ్ అయింది. అందరూ నాశనం అయిపోయారు. ప్రమాదకారులంతా జలప్రలయంలో నాశనం అయిపోతే, కానీ ప్రభువుని నమ్ముకొని ప్రభువు మాటకు విధేయతలు చూపించిన వాళ్ళంతా, ప్రభు సన్నిధిలో నీతిగా యథార్థంగా నిలబడిన వాళ్ళంతా ప్రభు వారిని బలిష్టమైన రెక్కల చోటను పెట్టుకొని వారిని కాపాడాడు. అంటే ఈమె ఎవరు? యోగ్యురాలు. తన పెనిమిటికి ఎటువంటిది? కిరీటంలా ఉంది. భర్త యొక్క పనిలో పాలిభాగస్థం తీసుకున్నది. భర్త యొక్క పనిలో ఆ పనిని కాపాడుకుంటూ భర్త యొక్క మాటలకు విధేయత చూపిస్తూ ఆ భర్త మాటలకు ఆ భర్తకు చెప్పిన దేవుడి మాటలకు కట్టుబడి విధేయురాలుగా చూస్తూ ఆ ఓడని నిర్మించే ఆ ప్రయత్నంలో ఈమె కూడా సహకారిగా ఉంది. ఈమె సహకారిగా ఉంటూ తమ కోడలను కూడా పురికొల్పింది. అంటే ఎక్కడో వినిన మాట, దేవుడి మాట ఎప్పుడైతే విన్నారో మనమేమనుకుంటాం? ఎప్పుడో వస్తుందిలే, ఎప్పుడో మరణం వస్తుందిలే, ఏం జరుగుతుంది అని మనం నిర్లక్ష్యం చూపిస్తాం. ఎవరు? భక్తిహీనుల సమూహం అయితే. కానీ భక్తిపరుల సమూహం అలా కాదు. దేవుడి మాట వేదంగా తీసుకుంటారు. వాళ్ళు దేవుడి మాటకు కట్టుబడి ఉంటారు. దేవుడు ఏది చెప్తే అదే శాసనం, ఆ శాసనానికి లొంగి వాళ్ళు జీవిస్తారు. అందుకని ఇప్పుడు నోవహు భార్య ఎలాగుంది? యోగ్యురాలుగా కనపడుతుంది. తన భర్తకు ఎటువంటిది? కిరీటంలో ఉన్నది. నోవహు కుమారులు కోడళ్ళు ఎలా ఉన్నారు? యోగ్యురాలుగా ఉన్నారు. ఆదికాండము 7వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే దేవుడు మొత్తం ఆ నాశనాన్ని చేసే ముందు వాడ ఎప్పుడైతే పైకి తేలుతుందో మొత్తం నోవహు కుటుంబాన్ని, ఈ 8 ఏం చేస్తాడు? ఓడలోకి ప్రవేశింపజేస్తాడు. ఈ 8 ఓడలోకి ప్రవేశించినప్పుడు అదే ఒక సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ నీళ్ళన్నీ వింకిపోయిన తర్వాత అరారాత్ పర్వతాలపైన మళ్ళీ ఆ ఓడను భూమి మీద ల్యాండ్ చేస్తాడు. అంటే ఇప్పుడు మన సమాజాన్ని గుర్తిస్తే భర్త నీతిమంతుడైతే భార్య విరోధంగా పోటెత్తుతుంది. కానీ ఆ కాలంలో కూడా అటువంటి చెడిపోయిన మనుషుల మధ్య, చెడిపోయిన క్రూరుల మధ్య కూడా భర్తకు విధేయత చూపించి, భర్తకు లోబడి, భర్త యొక్క జీవితాన్ని ఆ నీతిమంతుడికి సహకారిగా ఉంది. కాబట్టి ఏమైంది? సంహరించే పరిస్థితికి రాలేదు. సంహరించే జనాంగంలోకి మిగతా జనం ఏమైంది? నీటి వరదలో సంహరింపబడింది. కానీ అదే నోవహు కాలంలో భార్య ఏం చేసింది?
సంరక్షింపబడింది. ఎందుకు? భర్త మాటకు, నీతిమంతుడైన భర్త మాటకు లోబడింది కనుక, నీతిమంతుడైన భర్త మాటలకు శిరస్సు వంచి ఆ భర్త యొక్క అడుగుజాడల్లో నడుచుకున్నది కనుక. అంటే నేనేమంటున్నానంటే, నీతిమంతుల వల్ల అడుగుజాడల్లో అంతరించిపోతున్న ఈ లోకంలో నీతి అనే మైమరిపోయిపోయింది. ఈ లోకంలో నీతి కలిగిన మనుషులు, అందుకని దేవుడు అంటాడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి ఏమైపోయారు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. ఈరోజు నీతి అంటేనే ఎవరికి నష్టం లేదు, అంటే నీతి అంటేనే ఎవరికి ఇష్టం లేదు. నీతి చెప్తే మనకి అదే మనం ఈడ గంట కూర్చోవడానికి మనకు ఓపిక ఉండదు. అదే సీరియల్ దగ్గర, సినిమాల దగ్గర 2.5 గంట వెచ్చిస్తాం. ఎందుకు? అవి పాడు చేసేటివి కాబట్టి. ఈ మాటలు మనల్ని పవిత్రపరిచేవాటి కనుక, ఇవి పవిత్రపరిచే వాటి దగ్గర ఏమో నిర్లక్ష్యం చేస్తాం. పాడు చేసే వాటి మాత్రం జనులు ఏం చేస్తారు? అధిక టయాన్ని హెచ్చిస్తారు, సమయాన్ని సద్వినియోగం చేసుకోరు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని కాలగర్భంలో కలిసిపోకుండా తమ బాటలు దిద్దుకుందాం, మంచి మాటలు విందాం అనుకొని ఎవడు ముందడుగు వేయడు. ఎందుకంటే మంచి చెప్తే ప్రతి వాడికి మంటే. అయ్యే ముంచే మాటలు అయితే అవి బాగా స్వీకరిస్తాడు, వాటి మీదనే టైం వెచ్చిస్తాడు. అంటే ఇంతవరకు మనం ఎవరిని చూసాం? భర్త అడుగుజాడల్లో, నీతిమంతుడైన నోవహు అడుగుజాడల్లో నలిచిన యోగ్యురాలు ఎవరేమా? పెనిమిటికి కిరీటం వంటిది. అంటే నోవహుకు ఎప్పుడైతే విలువిచ్చిందో, నోవహుకు ఎప్పుడైతే లోబడిందో, నోవహు చెప్పిన మాట కట్టుబడి తన ప్రవర్తన దిద్దుకొని భర్త అడుగుజాడల్లో నడిచి సంహరించే జనాంగంలో ఉండకుండా సంరక్షించగలిగే జనాంగంలో నిలబడింది. అందుకనే ఆమె యోగ్యురాలుగా మనకి ఈరోజు కనపడుతుంది. అలాగే బైబిల్ చరిత్రలో కూడా ఎముకలకు సిగ్గు తెచ్చినది, అంటే సిగ్గు తెచ్చినది ఎటువంటిది? ఎముకలకు కుళ్ళు వంటిది అన్నాడు దేవుడు. కుళ్ళు. ఇప్పుడు ఎముకల్లో ఒక వ్యాధి పుట్టిందంటే అదేం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ రోగమే తీసుకుందాం. ఆ క్యాన్సర్ రోగం ఏం చేస్తుందంటే, క్యాన్సర్ అయినా షుగర్ అయినా అదేం చేస్తుందంటే ఎముకలకు కుళ్ళు పుట్టిస్తుంది. అది భయంకరమైన వ్యాధిని, ఎముకలు, ఒక HIV కానీ ఏదైనా కానీ తీసుకోండి, అదేం చేస్తుందంటే మనం చచ్చినా కూడా మనం పాతి పెడితే ఆరోగ్యం కలిగిన వారైతే, మనం పాతి పెట్టినప్పటికీ మన ఎముకలకి ఏం కాదు, ఇప్పటికీ మనం సమాధులు వెళ్ళి తవ్వితే ఆ ఎముకలు అలాగే ఉంటాయి. అంటే ఎముకలకి అటువంటి దేవుడు అటువంటి శక్తిని ఇచ్చాడు. అది ఎలా ఇచ్చాడో ఏం కథ తెలీదు, అటువంటి గొప్ప శక్తి దానికి ఇచ్చాడు. కానీ అదే ఎముకలకు రోగం వచ్చిందనుకో, ఈ బతికుండంగానే ఈ HIV కానీ, లేకపోతే ఈ షుగర్ కానీ, టీవీ జబ్బు కానీ ఏం చేస్తుందంటే ఎముకలను బతికుండంగానే తినేస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళు వంగిపోయిన దేహదారుఢ్యం కలిగి ఉంటారు, వంగిపోతుంటారు, నడవలేని స్థితి. ఎముకలన్నింటినీ పీల్చి పిప్పి చేస్తాయి ఈ రోగాలన్నీ. అంటే ఈ సిగ్గు తెచ్చే భార్య ఎటువంటిది? సిగ్గు తెచ్చే భార్య ఎటువంటిది? ఎముకలకు కుళ్ళు వంటిది. ఎప్పుడైతే ఈ కుళ్ళు పడుతుందో సమాజంలో పేరు ప్రతిష్టతలు, మొత్తం మంటలో కలిపేస్తుంది. భర్త ఎంత నీతిమంతుడైనా కానీ ఆ భర్తకున్న హోదా, ఆ నీతిని ఏం చేస్తుంది? మంట కలిపేస్తుంది. అంటే సిగ్గు తెప్పించేస్తుంది. నువ్వు ఎంత నీతిమంతుడైనా నీ భార్య ఎలాంటిదంటే ఎలా అయిపోతుంది? మనసంతా కృంగిపోతాం కదా. అందుకని యోగ్యురాలు తన పెరిమిటికి ఎలా ఉంటుంది? నోహు భార్యలా కిరీటంలో ఉంటుంది. సిగ్గు తెచ్చినది, ఇప్పుడు సిగ్గు తెచ్చినది ఎవరు? సంసోను భార్య. సంసోను భార్య ఎటువంటిది? సంసోనేమో బలాఢ్యుడు, బలవంతుడు. ఫిలిప్తుల యొక్క చరిత్రలో ఫిలిప్తులు మనం చూస్తే ఫిలిప్తుల యొక్క గుండెల్లో నిద్రపోయినవాడు, అంటే శత్రువు యొక్క గుండెల్లో నిద్రపోయినవాడు. అంటే శత్రువు పడుకోవడానికి కూడా బాధపడ్డాడు, కనీసం నిద్రించడానికి కూడా. ఎందుకు? సంసోన్ అంటే అటువంటి బలాఢ్యుడు. ఈ ఫిలిప్తుల మీద ఊచకోత కోసినాడే సంసోను. అటువంటి సంసోనికి ఎటువంటి భార్య ఉందో తెలుసా? సిగ్గు తెచ్చేటువంటిది. అంటే భర్త యొక్క బలాన్ని గుర్తించలేదు, భర్త యొక్క నీతిని గుర్తించలేదు. ఇప్పుడు నోహును మనం గమనిస్తే, నోహుకు దేవుడిచ్చిన మాట, ఆ నోహుకు ఓడ కట్టుకోవడంగానే ఖచ్చితంగా ఏం చేసింది? భర్తతో కూడా సాటైన సహాయంగా నిలబడింది. భర్త అడుగుజాడల్లో నిలబడింది, భర్తకు విధేయత చూపిస్తుంది. భర్త నీతిమంతుడైన భర్త ఏ అడుగుజాడల్లో అయితే నడిపించాడో అదే అడుగుజాడల్లో ఆమె కూడా చచ్చేంత వరకు నిలబడడానికి ఇష్టపడింది. కానీ ఇక్కడ మనం చూస్తే సంసోను భార్య, సంసోను చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, దేవుని యొక్క బలమును ఎరిగినవాడు, భవిష్యత్తును ఎరిగి దేవుడి అడుగుజాడలు ఎందుకు నడుచుకున్నవాడు, దేవునికి విధేయత చూపించినవాడు.
శత్రువులు సమూహమును నాశనం చేయడానికి దేవుడు ఎన్నిక చేసుకున్నాడని గుర్తించిన వాడు అటువంటోడు ఒకరోజు ఆ బలాఢ్యుడు ఎందుకు పడిపోయాడంటే బలహీనురాలైన భార్య వలన. ఆ బలాఢ్యుడు ఎందుకు కుప్పకూలిపోయాడు, ఆ బలాఢ్యుడు ఎందుకు అంత నాశనం అయిపోయాడు, అటువంటి బలాఢ్యుడు, శత్రువులు గుండెల్లో నిద్రపోయిన ఆ బలాఢ్యుడు ఎందుకు అలా కుప్పకూలిపోయి తిరగలు విసిరివాడే అయిపోయాడు. ఒకరోజు శత్రువులు ఈయన పేరు వింటేనే వాళ్ళ గుండెలు చెదిరిపోయేటి. సంసోను పేరు వినంగానే గుండెలు చెదిరిపోయేటి. అటువంటి సంసోనుకు ఎటువంటి భార్య అంటే సిగ్గు తెచ్చినది ఎముకలకు కుళ్ళు వంటిది అన్నాడు. అంటే అటువంటి బలాఢ్యుని యొక్క భార్య భక్తిహీనురాలైపోయింది. ఒకనొక టైం వచ్చినప్పుడు ఫిలిప్తులు, ఒకసారి చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం 14. సంసోను తిమ్నాకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిప్తుల కుమార్తెలో ఒకరిని చూసెను. ఏం చూశాడంట? ఎప్పుడైతే సంసోను ఫిలిప్తుల్లోకి వెళ్ళిపోయాడు, అంటే శత్రు దేశంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే శత్రు దేశంలోకి వెళ్ళిపోయాడో ఫిలిప్తులలో ఒక ఆమెను చూశాడంట. ఎవరు వీళ్ళు? దేవునికి విధేయులా? దేవుని యందు ఆనందించే వాళ్ళ? దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ అంటే కాదు, పూర్తిగా ఆపోజిట్. ఈ శత్రు సమూహాన్ని నాశనం చేయడానికే, ఈ శత్రు సమూహాన్ని మొత్తం కూకటి వేలతో సహా పెరికేయడానికే ఎవరిని పుట్టించుకున్నాడు? దేవుడు సంసోను పుట్టించుకున్నాడు. ఈ సంసోను ఫిలిప్తుల్లోకి వెళ్ళిపోయేతలకే అక్కడ ఫిలిప్తుల్లో ఒక అమ్మాయిని చూశాడంట. ఆ అమ్మాయిని చూసి చాలా ఇష్టపడ్డాడు. కానీ అది దైవ ప్రేరేపణ. అంటే దేవునికి విరోధులు అయినప్పటికీ కూడా ఫిలిప్తులకు మేలు చేయాలని ఫిలిప్తుల మీద ఆశపడుతూ శత్రువులైనప్పటికీ దేవుడి ప్రేమ చూడు ఎంత గొప్పదో. మన కిందికి వచ్చేసరికి మన గమనంతో 4వ వచనం 14:4. అయితే ఫిలిప్తులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు ప్రేరేపింపబడుతున్న మాట అతని తల్లిదండ్రులకు తెలియలేదంట. ఇప్పుడు ఫిలిప్తులు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ విరోధులైన ఒక సమూహాన్ని చూశాడు. ఆ సమూహంలో ఎవరిని చూశాడు? తను చేసుకోబోయే భార్యను చూశాడు. మామూలుగా విశ్వాసినే చెల్లి చేసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే ఎవరైతే ఏం లేయా, ఒకరు క్రైస్తవులు, ఒకరు అన్యులు ఉంటారు. ఒకడు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ, ఒకరేమో విగ్రహాదికులుగా ఉంటారు. ఈ రెంటికి పొత్తుకూడదు. అందుకని దేవుడు అన్నాడు, బెయ్యాలితో మీకేం సంబంధం, ధాన్యము పొట్టుతో ఏం సంబంధం అన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఏమేమో చర్చికి వెళ్ళామా, ఆమెమో గుడికి వెళ్ళామా, ఇలా వీళ్ళిద్దరికీ పొత్తు కుదరదు. అయినప్పటికీ ఇక్కడ ఏం చేశాడు దేవుడు? వాళ్ళలో మార్పు తేవడానికి, వారిపై ప్రేమ చూపించడానికి, వారికి ఏమైనా చేయుటకి ఏం చేశాడు? దేవుడు ప్రేరేపించాడు. ఏమని? వారికి మేలు చేయాలనుకున్నాడు దేవుడు. కానీ ఆ మేలును గుర్తించలేని మృగాలుగా ఫిలిప్తులు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా మంచి చేయాలనుకున్నారు, ఆ మంచి చేయాలనుకున్నప్పుడు వీళ్ళు ఆ మంచిని గ్రహించని మూర్ఖులుగా మారిపోయారు. ఎవరు? ఫిలిప్తులు. అందుకని క్రైస్తవుల్లో చాలామంది ఫిలిప్తుల్లో ఎందుకు చేసుకున్నాడు అనే ఒక కొంచెం ఆలోచన వస్తుంది. కానీ సంసోను తప్పులేదు. అక్కడ దేవుడు ప్రేరేపింపబడ్డాడు వాళ్లకు మేలు చేయడానికి. శత్రు సమూహమైనప్పటికీ వారి ద్వారా ఏదో కొంచెం మేలు చేయాలనుకున్నాడు దేవుడు. కానీ ఆ మేలును గ్రహించని మూర్ఖులుగా మిగిలిపోయారు. అటువంటి సమూహంలో ఉన్నప్పుడు ఆ ఫిలిప్తులను ఎప్పుడైతే చూశాడో సంసోను ఆమె మీద ఇష్టపడి తల్లిదండ్రులతో మాట్లాడాడు. ఈరోజు అటువంటి సమూహం అయితే మనకు ఎక్కడ కనపరాదులే. నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుంటామని అడిగేవాళ్ళు లేరు. రకరకాలుగా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి రకరకాలుగా వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని కొన్ని రోజులు ఊర్లు వెళ్ళిపోయి పారిపోయి తర్వాత వచ్చేసి కేసులు పెట్టించుకొని రకరకాలుగా కుటుంబాలు రోడ్డుకి వీడిచే యవనస్తురాళ్ళు దేశాల్లో గ్రామాల్లో కోకొల్లలుగా ఉన్నారు. కానీ ఆ రోజు నీతిమంతుడు సంసోను తన భార్యను చూసినప్పుడు ఆమె మీద ఇష్టం కలిగి తల్లిదండ్రులతో వచ్చి మాట్లాడాడు. తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు ఒకటే మాట అన్నారు, రే మన సొంత జనాంగాల్లో ఉండగా నువ్వెందుకు ఫిలిప్తులను చేసుకోవాలను అని అడిగినప్పుడు దేవుడు అక్కడ అంటున్నాడు, ఫిలిప్తులకి ఏమైనా చెయ్యాలని దేవుడి చేత ప్రేరేపింపబడుతున్నాడు అక్కడ. అంటే మంచి చేయాలని అనుకున్నప్పుడు ఈ ఫిలిప్తులు ఎప్పుడైతే వాళ్ళు చూసి ఇలా తల్లిదండ్రులు వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి వచ్చినప్పుడు ఆ మధ్య మార్గంలో మళ్ళీ ఒక సింహం ఎదురుపడుతుంది. ఎవరికి? సంసోనుకు. ఎప్పుడైతే సింహం ఎదురుపడుతుందో సింహాన్ని సముతం మేకపిల్లను విడిచిపెట్టిన వాడు అటువంటి బలాఢ్యుడిని పెళ్లి చేసుకున్నది ఎవరు? ఫిలిప్తుల్లో ఒక ఆమె. అటువంటి సంసోనికి దౌర్భాగ్యురాలైన భార్య ఉండడం వల్ల, అటువంటి బలాఢ్యుడికి బలహీనురాలైన భార్య ఉండడం వల్ల సంసోను జీవితం అధోపాతాళానికి వెళ్ళిపోయింది.
ఎప్పుడైతే అధోపాతాలకు అతను అటువంటి పరిస్థితికి దిగజారడానికి కారణం ఎవరంటే, సిగ్గు తెచ్చినది ఎముకనకు కుళ్ళు వంటిది. యోగ్యురాలేదు కాదు ఇది, దౌర్భాగ్యురాలు. యోగ్యురాలైతే తన భర్త నీడలో ఉంటుంది, తన భర్త అడుగుజాడల్లో ఉంటుంది, తన భర్త చెప్పిన మాటకు లోపడుతుంది. కానీ దౌర్భాగ్యురాలు వినదు, తిరుగుబాటు చేసే స్వభావం. నోవహు భార్యలో ఉండదు. సంసోను భార్య ఎటువంటిది? తిరుగుబాటు చేసే స్వభావం కలిగింది. అటువంటి బలాఢ్యుని ఇష్టపడి చేసుకున్న ఆమె కానీ ఎక్కువ రోజులు భర్తతో కాపురం చేయలేకపోయింది. అలాగే భర్త భక్తి జీవితాన్ని కూడా కాపాడలేకపోయింది. మనం గమనించినట్లయితే ఆ బలాఢ్యుని చేసుకున్నది కానీ బలవంతురాలైన భక్తిపరురాలుగా లేకుండా పోయింది. ఎప్పుడైతే వీళ్ళు పెళ్లి చేసుకుంటారో, పెళ్లి చేసుకున్న తర్వాత అంటే ఎంగేజ్మెంట్, మనం ఎంగేజ్మెంట్ చేసుకుంటాం కదా, ఆ ఎంగేజ్మెంట్లో ఒక పొడుపు కథ విప్పుతాడు. ఎవరు? సంసోను. ఎప్పుడైతే ఆ పొడుపు కథ ఇప్పుతాడో, ఆ పొడుపు ఇప్పినప్పుడు ఒక ఛాలెంజ్ విసురుతాడు. ఏమని? బలమైన దాంట్లోంచి చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం అదే 14వ అధ్యాయం, ఇది 10వ వచనం. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అచ్చట పెళ్లి కుమారులు అట్లా చేయుట మర్యాద. ఏంటంట? అచ్చట పెళ్లి కుమారులు అలా చేయటం మర్యాద. అంటే ఎవరైతే ఈ పిల్లలు ఉంటారు కదా, పెళ్లి చూపులకు వచ్చి ఆడవాళ్ళని తీసుకొచ్చి సంసోను ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళ బంధువులను, వాళ్ళ మిత్రుల్ని అలా పిలుచుకొచ్చి విందు చేశాడంట. ఆ విందు చేయడం వల్ల మర్యాద అంట. మన మాదిరిగా కాదు. వారు అతన్ని చూసినప్పుడు అతని యొద్ద ఉండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. అతడు సంసోను తనకు ఇష్టమైన మీకు ఒక పొడుపు కథను నేను విప్పదును, మీరు ఈ విందు జరుగు 7 దినంలో దాని భావం నాకు తెలిసిన ఎడల 30 సన్నపు నారబట్టలు దుస్తులను మీకు ఇచ్చేదను అని అన్నాడు. అంటే ఈ పొడుపు కథ మీరు ఇప్పితే 30 దుస్తులు, సన్నపు నారబట్ట దుస్తులు మీకు ఇప్పిస్తానని ఒక పందెం వేశాడు. ఎప్పుడైతే ఈ పందెం వేశాడో అప్పుడే సంసోను జీవితం నాశనం కాబోతుంది. అందుకనే మనం ఎప్పుడైనా కానీ అన్ని జనాంగాలతో పొత్తుకు మాట్లాడుతున్నప్పుడైనా కానీ దేవుని భక్తిని లేని వారితో, భక్తిహీనులతో మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మన పెదవిని మాట్లాడాలి. అందుకని భక్తుడు అంటాడు, భక్తిహీనులు నా పక్కన ఉండగా నా నోటికి కళ్ళెం పెట్టుకున్నాడంట. భక్తిహీనులు తన పక్కన ఉంటే ఏం చేయాలి? మన నోటికి చాలా కళ్ళెం పెట్టుకోవాలి. అందుకని ఈ నాలిక నరక చిచ్చులు పెట్టేది. ఈ నాలిక ఎటువంటిది? నరకాగ్నికి మనం తోడుకుపోయేది. అందుకనే భక్తిహీనులు మన పక్కన ఉండగా మనం నాటికి ఏం చేయాలి? నాలికకి ఏం చేయాలి? కళ్ళెం పెట్టుకోలేదు. సంసోను చేసిన మిస్టేక్ అదే. ఇప్పుడు వాళ్ళు భక్తిహీనులు అని తెలుసు, వాళ్ళతో పొడుపు కథలు అవసరమా? సమయాన్ని నాశనం చేసుకోవడం అవసరం? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ టైంలో దేవుని గురించి కొన్ని జ్ఞానాన్ని వాళ్ళకి వినిపించాలి, దైవ సంబంధమైన మాటలు వాళ్ళకి చెప్పాలి. కానీ ఇక్కడ సంసోను చేసిన మిస్టేక్, సంసోను ఒక పక్క నీతే చెప్పాడు, నాకు తెలిసిన నీతే. అతనేమి లోక సంబంధమైన ముచ్చట్లు చెప్పలేదు, కానీ కొంత మటుకు నీతే చెప్పాడు, కానీ క్లియర్గా చెప్పలేకపోయాడు. బలమైన దానిలోంటి చూద్దాం. కాగా అతడు బలమైనలో తీపి వచ్చును, తినుదానిలో తిండి వచ్చును, అదేంటో చెప్పండి అని అన్నాడు. అంటే ఈయన చరిత్ర మనం గమనిస్తే ఏం జరిగింది? చరిత్రలోకి వెళ్ళిపోతే ఒక బలమైన సింహం ఈయన మీదకి వచ్చినప్పుడు దాని మేక పిల్లను విరిచినట్టు విరిచేశాడు. తినిదానిలో నుండి తిండి వచ్చిన అన్నాడు. ఎప్పుడైతే విరిచాడో తిమ్నానికి వెళ్ళిపోయి తన భార్యను చూసుకొని వచ్చే టైంలో ఈ సింహం అక్కడ పడిపోయింది కదా. ఎప్పుడైతే ఈ సింహం పడిపోయిందో ఆ సింహము పడిపోయిన ఎముకల గురాడంలో ఏం జరిగింది? తేనె పట్టింది. అంటే ఆ మృత సంబంధమైన ఆ సింహము దాంట్లో ఆ కళేబరాలకు తేనె పట్టింది. ఆ తేనెను తీసుకున్నాడు. అదే చెప్పాడు. అంటే నా బలం ఎటువంటిదో, దేవుని బలం ఎటువంటిదో వాళ్ళకు చూపించాలనుకున్నాడు. కాకపోతే క్లియర్గా చెప్పలేకపోయాడు. ఎప్పుడైతే క్లియర్గా చెప్పలేకపోయాడో అక్కడే గలిబిలి స్టార్ట్ అయిపోయింది. డైరెక్ట్గా దేవుని గురించి చెప్పింటే నో ప్రాబ్లం, నేను ఇటువంటి బలాఢ్యుణ్ణి, నా దేవుడు ఇటువంటి బలాన్ని ఇచ్చాడు, ఆయన బలం పొందుకున్న నేను ఈరోజు మీ ఎదుట నేను ఉంటున్నాను అని దేవుడి యొక్క జ్ఞానాన్ని చెప్పాల్సిన సంసోను దాన్ని షార్ట్కట్లో చెప్పడం వల్ల, వివరించి చెప్పకపోవడం వల్ల వీళ్ళు ఏమైపోయారంటే తిరగబడ్డారు. అదే బలాన్ని నేను ఇలా సింహాన్ని చంపాను, ఆ సింహం చంపినాను, దాంట్లోని తేనె కూడా నాకు వచ్చింది అని చెప్పింటే క్లియర్ కట్ అయిపోదు. అంటే వాళ్ళకు కూడా కొంచెం ఏమైపోయేది? భయం పుట్టేది. అంటే సింహాన్ని విరిచిన వాడు ఈయన ఎదుట మనం నిలబడగలమా అనే సందేహం వాళ్ళకు వచ్చేది. కొంచెం మేలుకునే వాళ్ళు కూడా నాకు తెలిసి అటువంటి డైరెక్ట్గా చెప్పకపోవడం వల్ల బలమైన దానిలోండి బలం వచ్చును,
తినుదానిలోండి తిండి వచ్చును అనే విషయాన్ని చెప్పిన వెంటనే వీళ్ళు తొందరపడిపోయి ఆ కథ భావం వీళ్ళకి తెలియలేదు. ఆ కథ భావం చెప్పలేకపోయి అటువంటి జ్ఞానం వీళ్ళకి లేకపోవడం వల్ల ఎవరైతే సంసోను భార్యనిచ్చారో ఆ సంసోను భార్య దగ్గరకు వచ్చి వీళ్ళు బాధ పెట్టడం మొదలుపెట్టారు. అంటే ఆ పొడుపు కథ నీ భర్త దగ్గర నువ్వు చెప్పకపోతే, అది మీ భర్త దగ్గర చెప్పించుకోకపోతే నిన్ను నీ ఇంటి వారిని ఏం చేస్తావు? కాల్చి చంపేస్తావు. నిన్ను నీ ఇంటి వారిని నాశనం చేస్తావు, నీ తండ్రిని, నీ బంధువులను, నీ స్నేహితుల్ని. అంటే ఇటువంటి క్రూరులు, అంతే సొంత జనాంగం పైన కూడా కనికరం చూపించలేని దుర్మార్గులు వీళ్ళు. అందుకని చాలామంది మూర్ఖులు మాట్లాడుతుంటారు, మర్తచాందవాసులు, మీ దేవుడికి కనికరం లేదా? అటువంటి మోయాబులను, అమ్మోనీయులను, ఫిలిప్తీయులను వీళ్ళందరినీ చంపమని ఇశ్రాయేలు జనాంగాన్ని వాళ్ళ మీదికి పంపించాడు అని చాలామంది మూర్ఖులు మాట్లాడుతుంటారు. కానీ ఇదే జనాంగం చూడు, సొంత జనాంగమే. ఫిలిప్తీయులు, సంసోను భార్య ఎవరు? వాళ్ళ జనాంగమే కదా. వాళ్ళ జనాంగం అయినప్పటికీ కనికరం చూపించాలా లేదా? కనికరం చూపించలేదు. ఆ కథ భావం మీరు చెప్పకపోతే ఏం చేస్తాం? నీ ఇంటి వారిని కాల్చి చంపేస్తాం అంటున్నారు. మరి అటువంటి క్రూరులను దేవుడు కాల్చక ఏం చేస్తాడు? అటువంటి సొంత జనాంగమే, బంధుమిత్రులే, బంధుమిత్రుల పైన కనికరం చూపించలేదంటే పరాయి వాళ్ళ మీద కనికరం చూపిస్తారు వీళ్ళు. అందుకని దేవుడు అటువంటి జనాంగాన్ని ఏం చేయాలి? ఓచకోత కోసేయండి అని చెప్పాడు. అందుకని ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరచుకొని వాళ్ళను న్యాయాధిపతులు ఎంచుకొని వాళ్ళకు ఆ దేవుడు బలాన్ని ఇచ్చి సమస్త ఆ ఫిలిప్తీయులను ఏం చేశాడు? నాశనం చేశాడు. ఇప్పుడు ఆ జనాంగాన్ని ఎవరైతే ఈ సంసోను భార్యగా ఉందో ఆ భార్య దగ్గరకు వచ్చి వీళ్ళు ఏం చేశారంటే ఆ కథ భావం చెప్పకపోతే నిన్ను చంపుతాం. ఇప్పుడు కథ భావం చెప్పలేదు అని చంపుతానన్నప్పుడు వాళ్ళు బెదిరిస్తున్నప్పుడు మామూలుగా యోగ్యురాలైన భార్య అయితే ఏం చేస్తుంది? మీరేంట్రా, నా భర్త గురించి మీకు తెలీదు, సింహాన్ని అరచేత చంపినవాడు, బొబ్బరించు సింహాన్ని అరచేత చంపినవాడు, ఫిలిప్తీయులు ఈ సర్కారులను 1000 మందిని గాడిద ఎముక భాగంతో చంపినవాడు, గాడిద ఎముకతో చంపినవాడు, అటువంటి బలాఢ్యుడు నా భర్త, మీరు నన్నేం చేయగలుగుతారా? నా భర్త అంటే ఒకనాడు ప్రభువు చెప్పినప్పుడు మీలో నన్ను ముట్టినవాడు నా కనుగుట్టును ముట్టినట్టు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మీరు నన్ను ముట్టాలంటే ఫస్ట్ ఎవరిని టచ్ చేయాలి? నా భర్తను టచ్ చేయాలి. నా భర్తను టచ్ చేయాలంటే మీ వల్ల కాదు అని సవాలు విసరాలి. ఎవరు? సంసోను భార్య. సవాలు విసరకుండా మరణ భయానికి కొట్టుకుపోయింది. వాళ్ళు ఏదో చేస్తారని భయంతో బెంబేలెత్తిపోయింది. అందుకనే అటువంటి బలాఢ్యుడైన భర్తకి భక్తిహీనుడైన భార్య దొరకడం వల్ల సంసోను జీవితం నాశనం అయిపోయింది, యోగ్యురాలుగా ఉండలేకపోయింది. అలాగా ఫిలిప్తీయులతో సవాలు విసిరాల్సిన వీమ, ఫిలిప్తీయుల మాటలకు బాణాలుగా సంధించాల్సిన వీమ ఎప్పుడైతే భర్తను ఇబ్బంది పెట్టేసింది, భర్త యొక్క బలాన్ని పీక్కు తినేసింది, ఎప్పుడైతే వీళ్ళు ఎప్పుడైతే ఏమైనా సతాయించడం మొదలుపెట్టారో ఆ పొడుగు పత్త భాగం ఇప్పకపోతే నిన్ను నీ ఇంటి వారిని కాల్చి చంపేద్దామని ఎప్పుడైతే వాళ్ళు పన్నాగాలు పట్టేశారో, ఎప్పుడైతే వాళ్ళు క్రోరలు చాపారో, ఇప్పుడు ఈమె భర్తను వేధించడం మొదలుపెట్టింది. ఆ కథ భావం ఏంటో చెప్పు. ఆ కథ భావం ఏందో ఇప్పుడు లాలన చేయడం మొదలుపెట్టింది. అది చెప్పకపోతే నన్ను నా తండ్రిని కాల్చేస్తారు అని ఎప్పుడైతే ఆ లాలన చేయడం మొదలుపెట్టిందో భర్త మొత్తం సీక్రెట్ అంతా ఇప్పేశాడు. ఎప్పుడైతే సీక్రెట్ ఇప్పేశాడో అప్పుడు భర్తకు కోపం వచ్చేసింది. ఇటువంటి బలాఢ్యుడైన నేను, ఇటువంటి బలవంతుడైన నేను, ఇటువంటి బలవంతుడి చేతుల్లో వాడబడుతున్న నేను, యోగ్యురాలుగా ఉండాల్సిన నా భార్య నా సీక్రెట్ తీసుకుపోయి నేను చెప్పిన పరాయి పురుషులకు నా సీక్రెట్ చెప్పడం వల్ల వాళ్ళు చేంజ్ చేశారు. ఇప్పుడు 30 దుస్తులు ఎవరికి ఇచ్చాడు? సంసోను వాళ్ళకి ఇవ్వాల్సింది. ఈ పొడుగు బత్త చెప్పడం వల్ల, ఈయన సీక్రెట్ తీసుకుపోయి వాళ్ళకి చెప్పడం వల్ల ఈ 30 దుస్తులు ఏం చేశారు? ఈయన తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. కనుకనే భర్త అలిగాడు. ఇటువంటి నన్ను ఆ జనాంగం మధ్య, మీ జనాంగం మధ్య చిన్న చూపు చూపుతావా? ఈ జనాంగం మధ్య నన్ను ఎందుకు పనికిరాకుండా చూపిస్తావని భర్త ఏం చేశాడంటే కొంచెం ఆమెకు దూరం కావడం వల్ల, ఎడబాటు కావడం వల్ల, మళ్ళీ ఈ ఎడబాటు మధ్యలో వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే ఇంక సంసోను ఇంకా తిరిగి రాడని చెప్పేసి భర్తను ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వదిలేసిందో వీళ్ళ వేరే పురుషుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సంసోను భార్య తండ్రి ఆమెకి వేరే వాళ్ళకి ఇచ్చి వివాహం చేయడం వల్ల మళ్ళీ ఈయన భార్య ఇంటికి వెళ్ళిపోయినప్పుడు పరాయి పురుషుడితో ఉండడం ఆయన చూస్తాడు. అది చూసిన సంసోను చాలా బాధపడిపోతాడు. ఫిలిప్తీయులందరినీ, ఎవరైతే యోధులుగా ఉంటారో వాళ్ళందరినీ చంపేయడం జరుగుతుంది. చంపేసి వాళ్ళ పంట పొలాలకు అందరికీ నిప్పెట్టేసి వాళ్ళ ఆహారాన్ని మొత్తం కాల్చివేయడం జరుగుతుంది. అప్పుడు ఈ భార్య బలహీనత వల్ల, భార్య లేకపోవడం వల్ల, ఈ భక్తిహీనురాల వల్ల అతను కూడా చెడు మార్గంలోకి వెళ్ళిపోతాడు. దెలీలా అనే ఒక వేశ్య చేతిలో పడతాడు.
ఎప్పుడైతే ఆ వేశ్య చేతిలో పడతాడో ఆ వేశ్య తినకున్న బలహీనతను, ఆ బలాన్ని మొత్తం తీసేసుకుంటుంది, మొత్తం లాగేసుకుంటుంది. ఈయన బలం దేనిలో ఉందో మొత్తం తెలుసుకొని ఫిలిప్తుల చేతికి పట్టిస్తుంది. ఎప్పుడైతే ఫిలిప్తుల చేతికి పట్టిస్తుందో అప్పుడు ఆ ఫిలిప్తులు 2 కళ్ళు సంసోను కళ్ళు పీకేసి, ఒకప్పుడు ఫిలిప్తులు తిరగబడిన వాడే, ఫిలిప్తుల పని విరుచుకు పట్టిన వాడే, ఫిలిప్తులకు భయం పుట్టించిన వాడే ఇప్పుడు బలహీనుడు అయిపోయి తిరగలు విసిరు అంటే మనము అది రుబ్బుతాం కదా, ఏమంటారు దాన్ని, తిరగబండ ఏదో అంటారు. అంటే పాతకాలంలో ఈరోజు మిక్సీ వచ్చింది, ఆ రోజు రుప్పురు పంట ఏదో అంటారు. అటువంటి రుప్పురు పంట తర్వాత ఈ 2 కళ్ళు పీకిచ్చి వాళ్లకు ఆహారం పెట్టే స్థితికి వచ్చేసాడు. ఎందుకు? తన భార్య యోగ్యురాలు కాకపోవడం వల్ల, తన భార్య మంచి నీతిమంతుడైన భర్త మాటలకు విధేయత చూపడం వల్ల, భర్త ఆ మార్గంలో నడుచుకుపోవడం వల్ల ఏమైపోయాడు? ఆ భక్తిహీనులైన పనుల ఆ సాటైన సహాయం అపాయంగా మారడం వల్ల ఇప్పుడు ఒక దెలీలాను మోహించాడు. ఆ మోహపు చూపుల వల్ల తన బలమంతా పోయింది. తర్వాత ఏ ఫిలిప్తులకైతే తిరగబడ్డాడో ఇప్పుడు వాళ్ళకే ఆహారం వండించేవాడిగా అయిపోయాడు. ఎందుకు? యోగ్యురాలు కాకపోతే భర్త యొక్క నీతి మార్గంలో నడుచుకోలేని ప్రతి భర్త ఇలాంటి వేదనే అనుభవిస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, యోగ్యురాలైన పెనిమిటి తన భర్తకు కిరీటంగా ఉంటుంది, ఘనత తెచ్చేవాడు ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు భార్యలను చూసాం. ఒక భార్య ఏమో భర్త అడుగుజాడలో నడిచింది. ఇప్పుడు ఈ భార్య ఏం చేసింది? భక్తిహీనురాలుగా ఉండి భార్య యొక్క బలహీనతలకు భర్తను అర్థం చేసుకోలేని పొజిషన్లో ఉండి భర్త యొక్క బలాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల భర్త కూడా భక్తిహీనుడిగా మార్చిపడేసింది. ఈరోజు కూడా మనం కూడా ఆత్మీయంగా మనం ఉన్నాం, ఆత్మీయ స్థితిలో మనం కూడా ఉంటున్నాం. దేవుడి యొక్క బలాన్ని ఎరగకపోతే, దేవుని యొక్క శక్తిని మనం ఎరగకపోతే ప్రయోజనం లేదు. ఈరోజు క్రీస్తు సంబంధాలుగా మనం ఉంటున్నాం. క్రీస్తు యొక్క మార్గంలో నడుచుకోవడానికి ప్రతి ఆదివారము ప్రతిరోజు మనం వాక్యాన్ని వింటున్నాం. యోగ్యులుగా మనం ఉండకపోతే, ఆయనకు సిగ్గు తెచ్చే విధంగా ఉంటే, అన్ని జనముల్లో ఆయన నామానికి దూషణ కలిగిదేసే విధంగా మనం ఉంటే మన భక్తి వ్యర్థమే. ఈరోజు సంసోను యొక్క బలం ఆయనకు తెలియకపోవడం వల్ల, సంసోను యొక్క భక్తి భార్యకి తెలియకపోవడం వల్ల ఏం జరిగింది? అటువంటి బలాఢ్యుడు, అటువంటి తిరగబడేవాడు ఏమైపోయాడు? తిరగలు విసిరేవాడిగా అయిపోయాడు, బలహీనుడిగా మారిపోయాడు, శత్రువులు చేతిలో కళ్ళు పీకింపబడేవాడిగా అయిపోయాడు. కానీ ఈరోజు కూడా సేమ్ సిచ్యువేషన్. మనం కూడా క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క జ్ఞానాన్ని, క్రీస్తు యొక్క భక్తిని, క్రీస్తు చెప్పిన మాటలు మనం విడిచిపెడితే మనం కూడా ఎముకలకు సిగ్గు తెచ్చే భార్యగా ఉంటాం. అటువంటి భక్తి జీవితాలు మనం బతకూడదని దేవుడి యొక్క అచంచలమైన కోరిక. ఇప్పుడు భార్య మాట వినకపోవడం వల్ల ఏమైపోయింది? సంసోను జీవితం సంగనాగిపోయిందని చెప్పాలి. ఈరోజు సంఘం లేకొచ్చిన మనం కూడా ఆయన్ని ఎదుర్కొనే సహవాసం మనం లేకపోతే, ఆయన ఎదుర్కొనే సమూహంలో మనం లేకుంటే, దివిటి వెలిగించుకునే సమూహం లేకుంటే ఆయన నామాన్ని అవమానపరిచే వాళ్ళంగా ఉంటాం. ఆయన్ను అన్య జనాంగాల్లో ఆయన నామాన్ని దూషించే పరిస్థితికి మనం దిగజారిపోతే ఖచ్చితంగా మనం కూడా ఎటువంటి యోగ్యురాలుగా ఉండం, ఆయనకు యోగ్యకరంగా ఉండం, కిరీటంగా ఉండం, ఎముకలకు సిగ్గు తెచ్చే విధంగా ఉంటాం. లాస్ట్ రెఫరెన్స్ ఒకటి చూపించుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 6:34. ఒకవేళ మనము సంసోను భార్యగా ఉంటే దేవుడికి కూడా కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 6:34. భర్తకు పుట్టు రోషము మహారౌద్రం కలిగిదంట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ సంఘం ఎవరిది? రాబోయే వరుణ్ణి ఎదుర్కొన్నట్టుకు మనం భార్యలుగా ఉంటున్నాం. ఆ పరలోకపు భర్తకు మనం కోపం పుట్టిస్తే ఆ భర్తకు పుట్టు రోషం ఎలాంటిదంట? మహారౌద్రము కలిగిందంట. మహారౌద్రం. భర్తకు ఆ నీతిమంతుడైన భర్తకు రోషం కలిగితే మహారౌద్రం కలిగింది. ఆ రౌద్రం కలిగింది కాబట్టి ఏం చేశాడు? ఆ రోజు సమూహంగా ఉన్నవారే, జలప్రలయంలో ముంచివేయబడింది ఎవరు? పరలోకపు యొక్క భర్తకు రోషం పుట్టించిన వారే. ఆయనకు రౌద్రం పుట్టింది కనుక ఏమైపోయారు? జలప్రలయంలో కొట్టుకుపోయారు, జలప్రలయంలో నాశనం అయిపోయారు. అంటే అటువంటి రౌద్రం చూపితే ఎలా ఉంటుంది? అటువంటి సమూహాన్ని అంతటిని ఏం చేశాడు? నీళ్లతో కప్పు పెట్టేశాడు, నీళ్లతో తుడిచివేశాడు.
భర్తకు పుట్టు రౌద్రము మహారోషం కలిగినది అంటూ కిందికి వచ్చేసరికి ఏమంటాడు, ప్రతీకారము చేయి కాలమందున అట్టివాడు కనికరము చూపడు అని అంటున్నాడు. ఆ రోజు కూడా జలప్రలయంలో కూడా ఏం చూపలేదు, కనికరాన్ని చూపించలేదు. భూమి మీద బ్రతుకున్నంత మాత్రం చెప్పాడు. నోహు చెప్పాడు, ఓడ సిద్ధపరుచుంది, వెళ్ళి నోహకు ఓడలోకి వెళ్ళి క్షేమంగా ఉన్నారంటే ఎవడు వెళ్ళలేదు. అంటే వధ దినమున ఏం చేశాడు, రౌద్రం కనికరం చూపించలేదు. ఈరోజు కూడా మనం కూడా యోగ్యురాలైన భర్తకు, ఆ పరలోకపు యొక్క భర్తకు మనం కిరీటంలో ఉండకపోతే, సిగ్గు తెచ్చేవారిగా ఉంటే వధ దినమున ఏం చేస్తాడు, కనికరము చూపించడు, కటాక్షం చూపించడు. పాటలు పాడినా, ముసుగులు వేసుకున్నా, బైబిల్ ధ్యానించినా, ఏం జరిగినా మరణం దినం రోజు ఖచ్చితంగా ఆయన కనికరం చూపించడంట. అంటే ఆయన రౌద్రం అటువంటిది. ఆయన కోపం వస్తే ఖచ్చితంగా కనికరం చూపించడు. కనికరము కృప ఏముండదు. సౌలు జీవితం కూడా అలాగే నాశనం అయిపోయింది. సౌలు కూడా ఎన్నో రోజుల నుంచి దేవుడు చెప్పాడు బాగుపడరా అని 40 ఏళ్ళ అవకాశం ఇచ్చాడు. అయినా సోది చెప్పే వాళ్ళ దగ్గరికి, మంత్రజ్ఞానం దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పూటపుచ్చుకున్నాడు తప్ప దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ భయభక్తులు కలిగి జీవించినోడు కాదు. అందుకనే చూసినంత కాలం చూపించాడు. ఆయన రౌద్రం మండింది, ఆయన కోపం వచ్చింది. కనికరం చూపించకుండా ఈ ఫిలిప్తుల చేతలో కుక్క చావు చచ్చే విధంగా దేవుడు ఆయన్ను చంపిపడేశాడు. మనం కూడా యోగ్యురాలుగా సంఘంగా ఈరోజు మనం అలంకరించుకొని రాబోయే వరుణ్ణి ఎదుర్కొనుటకు సిద్ధపడకపోతే, యోగ్యురాలుగా ఉండకపోతే రేపు కూడా దేవుడు మనపైన కనికరం చూపించే పరిస్థితి ఉండదని చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని సంఘమా, దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా పరిశుద్ధులుగా మనం ఉండకపోతే, యోగ్యురాలుగా మనకు ఉండకపోతే మనం కూడా ఏమైపోతాం, యోగ్యురాలుగా ఉండకపోతే నెక్స్ట్ వచ్చేది దౌర్భాగ్యులుగా మారిపోతాం. యోగ్యులుగా మనం ఉండాలన్నదే దేవుని కోరిక. ఆయన ఎదుర్కొనుటకు యోగ్యులుగా ఉన్నప్పుడే దేవుడు ఆనందిస్తాడు. దేవుడు ఆనందిస్తే నోవు కుటుంబాన్ని ఏ విధంగా అయితే కాపాడి సంరక్షించాడో మనములు కూడా ఖచ్చితంగా కాపాడి సంరక్షిస్తాడు. లేదు అంటే సంసోను భార్యని ఏ విధంగా అయితే ఫిలిప్తులే సొంత జనాంగమే దేనికైతే ఆమె భయపడిందో, దేనికైతే ఏ మనుషులకైతే ఆమె భయపడిందో అదే మనుషుల చేత కాల్చి చంపబడింది. ఎందుకు? బలాఢ్యులైన భార్యను గుర్తించకపోవడం వల్ల, బలాఢ్యులైన భర్తను గుర్తించకపోవడం వల్ల ఆమె జీవితం నాశనం అయిపోయింది. ఈరోజు కూడా బలవంతుడైన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. బలవంతుడైన దేవుని సన్నిధానంలోకి మనం వచ్చాం. ఎంతోమంది లోకంలో విస్తారంగా క్రీస్తు అంటే తెలియని వారు ఉన్నారు. క్రీస్తు మార్గమును చెరుపుకొని ఉన్నారు. క్రీస్తు అంటే మాకు పట్టనట్టు తిరుగుతున్నప్పటికీ మనమైతే ఇక్కడ ఆయన సన్నిధిలో ఈరోజు ఈ మాటలు వింటున్నాం. ఆ బలవంతుడైన దేవుణ్ణి తెలుసుకొని కూడా మనం యోగ్యులుగా ఉండకపోతే, సంసోను భార్య వలె మనం ఉంటే మనం కూడా కాల్చబడే సమూహంలోకి వెళ్ళిపోతాం. మనం కూడా నిత్య నాశనం అనే ఆ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం. బలాఢ్యుడైన దేవుణ్ణి తెలుసుకున్న మనము రోగాలకు, బాధలకు, కన్నీటికి, వేదనకు చెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఏ పరిస్థితి మనకు ఎదురవుతున్నా, ఎటువంటి బాధలు, కష్టాలు మనం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా భార్య వలన బాధింపబడుతున్నా, భర్త వల్ల బాధింపబడుతున్నా బలాఢ్యుడైన దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఖచ్చితంగా ఈ లోకంలో శ్రమలకు, బాధలకు నువ్వు జడివు, నీ గుండె చెదురుపోనుకోవు. కనుక బలవంతుడైన దేవుణ్ణి తెలుసుకున్న మనం కూడా యోగ్యురాలుగా ఆయనకు కిరీటంలో ఉండాలి. కనుక ఖచ్చితంగా అదే కోరుకుంటున్నాడు, కిరీటంలో ఉండాలి. రాబోయే భర్తను ఎదుర్కొనే సమూహంలో మనం అందరం ఉండాలని దేవుడి యొక్క అచంచలమైన కోరిక తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని ముగించేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారివైన మా దేవ, ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి నీ బలము ఎరగకపోతే ఎముకలకు సిగ్గు తెచ్చేవాళ్ళుగా ఉంటాం తండ్రి. నీ బలం తెలియకపోతే అన్ని జనంలో నీ నామమును దూషించేవారిగా మేము ఉంటాం తండ్రి. కనుక నీ బలం పొందుకున్న మేము తండ్రి నోవహు భార్య వలె నోవహు అడుగుజాడల్లో నడుచుకున్న విధంగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. భర్త యొక్క బలం తెలియని సంసోను భార్య కాల్చబడింది. అలాగే పరలోకపు యొక్క భర్త యొక్క బలం మాకు తెలియకపోతే నాశనం అయిపోయి రేపు కూడా మేము కూడా కాల్చబడే సమూహంలో ఉంటామని మీ వాక్యం ద్వారా సెలవిచ్చాం తండ్రి. విన్న మీ పిల్లలంతా విని గ్రహించి నీతిమంతుల సమూహంలో ఉండులాగన అట్టి కృపా ధన్యత భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం కన్న తండ్రి. ఆమెన్.